రాంగ్ మిత్ అది. నాకు ఇయర్లో వచ్చే ఏదైతే రాట్ ఇంటర్నేషనల్ నుంచి వచ్చే ట్రాన్స్ఫర్ ఫండ్స్ 3 years బ్యాక్ ఏ గవర్నర్ అయితే చేస్తారో దాని నుంచి మాత్రం వస్తుంది. ఎగ్జాంపుల్గా మనం దత్తా గారిది మన సతీష్ బాబు గారు చేసిన టైంలో ఉన్న గవర్నర్షిప్ చేసింది దత్తా గారి టైంలో వచ్చింది. సతీష్ బాబు గారు కోవిడ్ టైంలో కూడా రిమార్కబుల్ అచీవ్మెంట్ చేశారు. మోర్ దాన్ 5.5 lakhs డెవలప్ చేశారు. చేయడం మూలంగా గవర్నర్ గారు దత్తా టైం అప్పటికి more than 1.2 lakh ఆయనకేమో రాట్ ఇంటర్నేషనల్ ఫండ్ వచ్చింది. అంచేత ఆయన గవర్నర్షిప్ బాగా చేయగలుగుతారు. నాది రామారావు గారి టైంలో అది కూడా కోవిడ్ టైంలో అవడం మూలంగా ఆయనకి యాక్సిడెంట్ అవడం మూలంగా ఇలా కొన్ని మేజర్ ఫ్యాక్టర్స్ మూలంగా ఎక్స్పెక్టెడ్ లెవెల్లో యాన్యువల్ ఫండ్ చేయలేకపోవడం మూలంగా నా ఇయర్లో నాకు వస్తున్న ఫండ్ కూడా తక్కువ వస్తుంది. సో గవర్నర్ గెట్స్ లాట్ ఆఫ్ ఫండ్ ఫ్రమ్ రాట్ ఇంటర్నేషనల్ విత్ ఎవ్రీ రొటేరియన్ ఇన్ ది డిస్ట్రిక్ట్ క్యాబినెట్ వర్క్స్ ఫర్ మీ. అంటే నా డిస్ట్రిక్ట్ క్యాబినెట్లో ఎవరైతే ఉన్న అసిస్టెంట్ గవర్నర్స్ కానీ మొత్తం నా క్యాబినెట్లో ఉన్న 300-400 మంది కూడా 100% నాతోటే 100% పనిచేస్తున్నది అది కూడా మిత్తే. ఇంట్లో కొంత నేను చెప్పారు కదా 3 రకాల గవర్నర్స్ ఉంటారు, 3 రకాల అసిస్టెంట్ గవర్నర్స్ ఉంటారు, ఇలా చెప్పుకొచ్చారు కదా. ఇన్ని ఉంటాయి. ఐఎమ్ వెరీ కాన్షియస్. నాకు కాన్షియస్గా నాకు తెలుసు నా దానిలో ఉన్న టీం అందరూ కూడా 100% పర్ఫెక్షన్ ఇస్తారన్నది నేను నమ్మబోను. ఇవన్నీ ఉంటాయి. సో వచ్చేది నేను ఐఎమ్ అవేర్ ఆఫ్ దట్. గవర్నర్షిప్ ఈజ్ వెరీ ప్లెజెంట్ అండ్ పీస్ఫుల్. నమ్ముతారా? గవర్నర్షిప్ ఈజ్ నాట్ ప్లెజెంట్ అండ్ పీస్ఫుల్. ఎందుకంటే చాలా ప్రెషర్స్. మనం ఏదైనా ఒక ఏరియాకి వెళ్ళిన తర్వాత మనం చెప్తాము ఇంత టైం ఇవ్వగలుగుతాం అని అంటాము. ఆ టైము వాళ్ళ టైం మా టైం అంతా వాళ్ళ టైం తీసేసుకొని మొత్తం అంతా ప్రెషర్ పెట్టేస్తారు అన్నది. సో గవర్నర్షిప్ ఈజ్ వెరీ ప్లెజెంట్ అండ్ పీస్ఫుల్ అండ్ ఇస్ మిత్. డిస్ట్రిక్ట్ గవర్నర్ ఫోకస్ ఇస్ ఓన్లీ ఆన్ ద మెంబర్షిప్ అండ్ ఫౌండేషన్. చాలా మంది ఇంట్రాక్ట్ అయినప్పుడు ఏముందంటే గవర్నర్ ఎప్పుడు వచ్చినా సరే ఫౌండేషన్ గురించి అడుగుతారు, లేకపోతే మెంబర్షిప్ ఎంత చేసామని అడుగుతారు. మిగతా దాని గురించి అసలు ఇంపార్టెన్స్ ఎవరు? ఫ్రమ్ మై సైడ్ నేను చేయను. ఇక మాట ఇస్తున్నాను నేను పూర్తిగా. ఓన్లీ మెంబర్షిప్ చేయండి, ఫౌండేషన్ చేయండి అని ఒత్తిడి మీకు నేను పెట్టను. ఐఎమ్ ది బాస్. నమ్ముతారా? గవర్నర్ ఇస్ ది బాస్. ఏ విధంగా కాదు. గవర్నర్ ఇస్ నాట్ ఎ బాస్. బాస్ అంటే నాకు ఎంత ఎంప్లాయీస్ ఉండాలి. నేనంతా ఎంప్లాయీస్ మీరందరూ వాలంటీర్స్. ఐఎమ్ ఆల్సో వాలంటీర్. ఐఎమ్ ఆల్సో రెస్పాన్సిబుల్. యూఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్. నాకు సో మీరు కాదండి నా డైలాగ్ చెప్పారండి. ఐఎమ్ ది బాస్ అన్నారు. ఎప్పుడైతే పద్మైంది మై బాస్ అని చెప్తాను అనుకున్నాను, మీరు చెప్పారు. ఓకే. టాప్ బాటమ్ అప్రోచ్. టాప్ బాటమ్ అప్రోచ్ అంటే రాటరీ ఇంటర్నేషనల్ వాళ్ళు నువ్వు ఇచ్చే రాటరీ ఇండియా నుంచి ఉన్న లీడర్స్ నీకు ఇంత కోర్స్ అని మనకు చెప్తారు. నేనేమో అసిస్టెంట్ గవర్నర్స్ ఇచ్చే అని చెప్తాను. ఇలా మీరు వెళ్ళేమో ఒక ప్రెసిడెంట్ లో పడతారు. మీరు ఇచ్చేయండి. దాన్ని కావాలి టాప్ బాటమ్ అప్రోచ్. ఫ్రమ్ మై సైడ్ ఈజ్ నాట్ ఫ్రమ్ ద టాప్ బాటమ్ అప్రోచ్. నా మీద టాప్ ఉన్నా సరే ఫ్రమ్ మై సైడ్ టు యువర్ సైడ్, నాట్ ఫ్రమ్ ది టాప్ టు బాటమ్. ఫ్రమ్ బాటమ్ టు టాప్ అప్రోచ్. మై ఇంప్రెషన్. గోల్స్ అన్ని మనం సెట్ చేస్తాం. ఎలా సెట్ చేస్తాం? ఆ ప్రెసిడెంట్. ఎందుకంటే అన్ని క్లబ్స్ ఒకటేనా? మిడ్ టౌన్ క్లబ్ ని మనం ఒక రాజోల్ క్లబ్ తో పోల్చేస్తామా? ఎలా పోల్స్తాం? ఇక్కడ క్లబ్స్ అన్ని కూడా డిఫరెంట్ క్లబ్స్. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే మనకి ఏదైతే స్పాన్సర్ చేసిన వైజాగ్ హిల్ అండ్ విశాఖ సిటీ, దేని క్లబ్ కల్చర్ ఇస్ డిఫరెంట్. ఇంకొక ఏరియాలో వెళ్తే మా విజయనగరం మా క్లబ్ వస్తే మా క్లబ్ కల్చర్ డిఫరెంట్. మా సిస్టర్ కన్సర్న్ ఉన్న రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్, వాళ్ళ క్లబ్ కల్చర్ డిఫరెంట్. సో ఇంత డైవర్సిఫైడ్ క్లబ్స్ ఉన్న ప్లేస్ లో అందరికి యూనిఫామ్ గోల్స్ వర్కౌట్ అవుతాయా? సో మీకు ఏదైతే గోల్స్ మీకు ఇచ్చానో, మీకు ఏదైతే మనం ఎంటర్ చేస్తాము క్లబ్స్ కి, మీరు వాళ్ళతో రిలేషన్షిప్ బిల్డ్ చేసుకొని వాళ్ళు క్లబ్ లెవెల్లో ఏ గోల్స్ పెట్టుకున్నారో ఆ గోల్స్ అన్ని సమ్అప్ చేసుకొని దాన్ని మనం గోల్స్ ని పెట్టాం. ఎందుకంటే గోల్స్ నేను సెట్ చేసేవి కాదు, క్లబ్ సెట్ చేసుకునే మనం తీసుకుంటున్నాం. కాబట్టి వాళ్ళు 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు అనుకుంటున్నాను. బట్ ఎంతైనా సరే మనం కొంత గోల్స్ మనం లీడర్షిప్ లెవెల్లో కొంత గోల్స్ మనం మినిమం సెట్ చేసుకోవాలి స్టాండర్డ్. దాని నుంచి పైకి వెళ్ళడానికి మనం ప్రయత్నించాలి. సో ఐఎమ్ నాట్ ది బాస్. టాప్ మై అప్రోచ్ ఇస్ బాటమ్ టు టాప్ అప్రోచ్. All clubs in district are not the same.
Rotary is only for the fun and fellowship. నమ్ముతారా? Is only for the fun and fellowship. Is part. ఎందుకంటే ఫన్ కావాలంటే ఎవరి ఇండివిజువల్గా వాళ్ళ సొంతంగా కిట్టీలు ఉన్నాయి, సొంతంగా ఫ్రెండ్షిప్ గ్రూప్స్ ఉన్నాయి, మనకి డబ్బులు ఉంటే తిరగడానికి ఎక్కడ ప్లేసెస్ ఉన్నాయి. అది ఫన్ ఈజీగా చేతిగా తెస్తుంది. ఒక టైంలో ఫన్ ఫెలోషిప్ కోసం రోటరీ జాయిన్ అయ్యేవాడు. ఇప్పుడు ఫన్ అండ్ ఫెలోషిప్ కోసం రోటరీ జాయిన్ అవుతున్నాయి. అది ఎక్కడ పడితే విలువగా దొరికేస్తుంది. ఫెలోషిప్ అని చెప్పాను కదా, మన ఇండివిజువల్గా మన ఫ్రెండ్స్ సర్కిల్ మన ఫెలోషిప్. కానీ రోటరీ వచ్చేది డైవర్సిఫైడ్ ఫ్రెండ్షిప్ మనకు డెవలప్ అవుతుంది. సో బై ప్రోడక్ట్ గా మన సర్వీస్ మనం తీసుకెళ్తాం. సంచేది ఫన్ ఫెలోషిప్ ఉండాలి, అక్కడ దాకూడదు. అల్టిమేట్ ఏంటి? ఫోర్ వే టెస్ట్ ఇస్ అబ్సల్యూట్లీ వర్కింగ్ ఇన్ రోటరీ. ఇది నేను నమ్మట్లేదు. మనం ఫోర్ వే టెస్ట్ మనం చదువుతాము, చెప్తాము, అక్రాస్ ది డిస్ట్రిక్ట్ మనం తీసుకెళ్దాం అనుకుంటాము. ఫోర్ వే టెస్ట్ లో ఉన్న 4 పాయింట్స్ కూడా నిజంగా మనం రియల్ లైఫ్ లో మనం పాటించిన క్లబ్ లెవెల్ లో జరుగుతుందా అంటే డిస్మల్ క్వశ్చన్ మార్కే. సో ఫోర్ వే టెస్ట్ కూడా నేను పూర్తిగా మన డిస్ట్రిక్ట్ లో 3020 లో పూర్తి స్థాయిలో అమలు అవుతుందని కూడా నేను నమ్మట్లేదు. సాధ్యమైనంత వరకు మన ఎథిక్స్ పాటిద్దాం. ఫోర్ వే టెస్ట్ ని మన లైఫ్ లో మనం చేర్చుకొని దాన్ని నెక్స్ట్ లెవెల్లో మనం తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీకు ఒక హౌ విల్ వి సక్సీడ్ టుగెదర్. దీంట్లో మనందరం, ఎందుకంటే ఇది ఒక జర్నీ. మీరు నేను కలిపి చేయాల్సి కొన్నాను. ఎప్పటివరకు నా గురించి చెప్పుకున్నాను ఏ మిత్స్ ఉన్నాయని. ఇప్పుడు మనం ఏం కలిపి చేద్దాం? ఎవరు చదువుతారా? కృష్ణ చదవండి ఫస్ట్ పాయింట్. If you need my help, support or guidance, just ask. ఏదైనా మీకు నిజంగా రియల్ గా ఏదైనా అసిస్టెన్స్ కావాలనుకుంటే నో హెసిటేషన్, జస్ట్ ఆస్క్. Email is the best way to reach me for the most questions. ఎందుకోసం ఈమెయిల్ అన్నా నేను స్పెసిఫిక్ గా సార్ మీకు చెప్పాను సార్ అంటారు. మనం ఫోన్ లో చెప్పేసాం అంటారు, వాట్సాప్ లో పెట్టేసాం అంటారు. అట్ ది ఎండ్ వాట్సాప్ లో మీరే పెడతారు డిసెంబర్ మెసేజ్ వారం రోజులు పోవాలని. అది ఆటోమేటిక్ గా అది డిసెంబర్ అయిపోతే మన వాట్సాప్ లో డంప్ అయిపోతాం. సో ఈమెయిల్ ఈస్ ద బెస్ట్ వే టు రీచ్ మీ ఫర్ మోస్ట్ క్వశ్చన్స్. మై ఈమెయిల్ ఐడి ఇస్ dg2425.mero3020@gmail.com. రాసుకోవచ్చు. మీకు ఆల్రెడీ ఇచ్చిన కాగితం మీకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ లో ఇచ్చాను. Call me at any time. If I don't answer, leave me a message. If it's urgent, mention so the message me or text me. This is my number. మీ అందరి దగ్గర నా నంబర్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఎప్పుడైనా మీకు అవసరం వచ్చినప్పుడు మీరు 100% నాకు ఇన్ఫార్మ్ చేయవచ్చు. I respect that our personal priorities should be family, then work, then Rotary. Do your best. If you can't get it out, get to it, or get it done, tell me and we'll find another way. Or we will add resources. We are on volunteers. పాయింట్ అర్థమైంది కదా? మన లైఫ్ లో మన ప్రయారిటీస్ ఫస్ట్ ఫ్యామిలీ, వొకేషన్ అండ్ దెన్ రోటరీ. సో ఈ మూడింటికి మనం ప్రయారిటీ ఇచ్చినప్పుడు ఒకసారి ఏమిటంటే మన వర్క్ మూలంగా బిజీ అయిపోవచ్చు. ఫ్యామిలీలో ఇష్యూస్ రావచ్చు, ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు ఏం చేయాలంటే డూ యువర్ బెస్ట్ అనుకుంటున్నాం. ఇఫ్ యూ కాంట్ అట్లీస్ట్ ఇన్ఫార్మ్ చేయండి. మీకు అడిషనల్ గా రిసోర్సెస్ చేయడం కానీ, అక్కడ లోకల్ సపోర్ట్ నుంచి ఫాస్ట్ గవర్నెన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి సపోర్ట్ మీకు ఇవ్వడం కానీ అలాంటిది ఏదో మనం చేద్దాం. అంతేగాని హైడ్ అండ్ సీక్ వద్దు. అందులో సార్ ఫోన్ చేసిన ఫోన్ ఎత్తలేని పరిస్థితున్నది నేను మన సుబ్బారావు గారు చెప్పింది నాకే బాధ అనిపించింది. ఎందుకంటే ఫోన్ కాల్కి రీచ్ అవ్వలేకపోతే ఇంక వాట్ రెస్పెక్ట్ జరుగుతుంది డిస్ట్రిక్ట్ గవర్నర్ అంటే అట్నుంచి కారణం ఏదైనా ఉండొచ్చు, ఎత్తలేని పరిస్థితులు ఉండొచ్చు. కానీ రివర్ట్ బ్యాక్ అవుతారు కదా, జనరల్ గా అవుతారు. అవ్వకపోతే ఏమనిపిస్తుంది అంటే ఏంటి రెస్పెక్ట్ పోయిందా అని ఫీలింగ్ గవర్నర్ రావడానికి అవకాశం ఉంటుంది. The hardest job of a DG, ఎవరికైనా అది ఓకే. Yes. The hardest job of a DG is chasing the AGs who don't answer to the detriment of the one who do. Yes. ఇప్పుడు చూసారు ఇందాక మనం 9 o'clock వచ్చిన ఒక 25 మందిలో ఒక 10 మంది 9 o'clock వచ్చారనుకోండి, మిగతా 10 మంది 9:30కి వచ్చారనుకోండి. పనిష్మెంట్ ఎవరికి? 9 o'clock వచ్చిన వాళ్ళకి పనిష్మెంట్. చివరికి ఏమవుతుంది? 9 o'clock వచ్చి నేను టైం వేస్ట్ చేసుకున్నాను ఫీలింగ్ వస్తుంది. మనకి వాల్యూ 1 minute చెప్పాను. టైం ఇస్ రన్నింగ్. అలాంటప్పుడు మనం వాళ్ళ టైం ఫిల్ చేసి అవకాశం మనం ఇవ్వకూడదు. మన బాధ్యత లేదు కూడా. మనకి ఏ విధంగా మన రెస్పాన్సిబిలిటీ. Please take part in the district activities, particularly those listed on the calendar, and promote them on your clubs. Please attend all trainings and pets.
యాజ్ అసిస్టెంట్ గవర్నర్స్ గా మీకున్న పెద్ద ఏంటంటే గవర్నర్ తర్వాత ఇంపార్టెంట్ పోస్ట్ డెసిగ్నేటెడ్ అసిస్టెంట్ గవర్నర్స్. ఇప్పటి వరకు ప్రీవియస్ గవర్నర్స్ అసిస్టెంట్ గవర్నర్స్ ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో తెలియదు కానీ, బట్ అసిస్టెంట్ గవర్నర్స్ నా పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికల్లాను యు ఆర్ ది బ్రెయిన్ ఆఫ్ డాక్టర్ ఎంబీఆర్. ఎందుకోసం అంటే మీకు ఆక్టోపస్ కథ తెలుసా? అసలు ఆక్టోపస్ ఏంటి? ఆక్టోపస్ బొమ్మలో చూస్తాం కదా ఆక్టోపస్. దీనికి ఏంటి సిగ్నిఫికెన్స్? ఈచ్ టెంటికల్ హ్యాస్ బ్రెయిన్. ఆక్టోపస్ ఎన్ని బ్రెయిన్స్ ఉంటాయి? ఆక్టోపస్ లో ఎన్ని బ్రెయిన్స్ ఉంటాయి? సే లౌడ్. హర్ష 9. బట్ 8 మనం మిస్నామర్. ఆప్టో అంటే 8 అని తెలుసు కాబట్టి 99% పీపుల్ ఆన్సర్ ఏం చెప్తారంటే 8 అని చెప్తారు. 9%. సిగ్నిఫికెన్స్ ఆఫ్ 9 బ్రెయిన్స్ ఏంటి? యాజ్ ఎ హ్యూమన్ గా ఒక బ్రెయిన్ తోటే మనం చచ్చిపోతున్నాం. దానికి 9 బ్రెయిన్స్ ఉన్నాయి కదా. ఒక్కొక్క బ్రెయిన్ ఒక యాక్టివిటీ చేస్తుంది. ఈచ్ బ్రెయిన్ హ్యాస్ ఇట్స్ ఓన్ యాక్టివిటీ. ఈ 8 బ్రెయిన్స్ ని ఇంటిగ్రేట్ చేసేది 9th బ్రెయిన్. 9th బ్రెయిన్ ఇస్ మీ. మిగతా టెంటికల్స్ ఉన్న బ్రెయిన్స్ అన్ని కూడా మీరు అసిస్టెంట్ గవర్నర్స్ అండ్ డిస్ట్రిక్ట్ సెక్రటరీస్. నమ్ముతారా నమ్మరా? పాయింట్ మీకు అర్థమైందా? మరి చెప్పట్లు పట్ల మీకు నా పాయింట్ అర్థమైందని చెప్పడానికి నిదర్శనం అది ఒకటే. అందరూ కలిపి చెప్పలు కొడితే ఈ పాయింట్ వెల్ టేకెన్ అప్ అనే. సో ఆక్టోపస్ ఇస్ ది వైజెస్ట్ యానిమల్ ఇన్ ది వరల్డ్. దానికి కొన్ని తెలివితేటలు దేనికి లేవు. ఈచ్ బ్రెయిన్ వాడుకుంటుంది. దట్ ఇస్ ది పవర్ఫుల్ క్రియేచర్. నెక్స్ట్ చదవండి. Keep me posted. Invite me to your clubs. Invite me to your club events. Tell me your club's success stories. We want to celebrate achievements and share the best practices. దట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏమవుతుందంటే వాట్సాప్ వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఫ్లడ్ అయిపోయి జిక్ 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 మనకి తెగ పోస్ట్ చేస్తూ ఉంటారు. సో రియల్ అచీవ్మెంట్స్ తెలియదు. దాన్ని ఫిల్టర్ చేసే బాధ్యత మీరు తీసుకోండి. వీళ్ళు సార్ ఈ క్లబ్లో ఈ యాక్టివిటీ చేస్తారు, ఎక్స్ట్రాడినరీ ఉన్నదని అంటే మనం సెలబ్రేట్ చేసుకుందాం. ఎందుకంటే అల్టిమేట్ గా అక్కడ పర్పస్ సర్వ్ అయింది. నెక్స్ట్. Feel free to question anything else. I enjoy all feedbacks and suggestions for improvement, and I will learn from you and can change my mind. Yes, feel free to question anything else. I enjoy all feedback. ఇందాక అడిగిన ఫస్ట్ క్వశ్చన్ అయితే మీకు నేను ఈవెంట్ గురించి మన ఫీడ్బ్యాక్ ఎందుకు తీసుకున్నానంటే మనం ఇంకా బెటర్గా మనం వెళ్ళాలి. ఎవ్రీ డే సార్ దిస్ ఇస్ మై గుడ్ ఐడియా. ఒక ఐడియా మీకు వచ్చింది అనుకోండి, ఐడియా మనకు షేర్ చేసుకుంటే సార్ ఇది ప్రాక్టికల్ గా మనం చేస్తే చాలా బాగుంటుంది, క్లబ్స్ కూడా చాలా అవుతాయి. ప్రతిదీ ఇంపార్టెంట్. చెప్పండి ఫస్ట్ మిగతా ఏం చెప్పాను, గవర్నర్ అన్ని తెలుసు అన్న పాయింట్ నేను ఒప్పుకుంటాను. తెలియదు అని క్లబ్ లెవెల్ ఏం జరుగుతుంది తెలియదు, ఇంటర్నేషనల్ ఏం జరుగుతుంది, ఫ్లడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. సో యూ ఆర్ ది ఐస్ ఆఫ్ టీమ్. సో అంచేది మీరు కంపల్సరీగా మీరు ఏదైనా ఒక ఫీడ్బ్యాక్ ఉంటే అది కంపల్సరీగా నాకు ఇన్ఫార్మ్ చేయండి. నా దగ్గర నేను మీ దగ్గర నేర్చుకోవడానికి నేను ఐఎమ్ రెడీ. నేను ఓపెన్ మైండ్ ఉన్నాను. ఏది ఇన్ఫర్మేషన్ కొత్త పాయింట్ ఉన్నా నేను తప్పు చేశాను, ఇన్ఫర్మేషన్ నేను తప్పు చెప్పినా అది నాకు మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఐ లెర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ ది ఈవెన్ మన కళ్యాణ్ చక్రవర్తి ఈవెన్ కళ్యాణ్ చక్రవర్తి దగ్గర నేను ఇన్ఫర్మేషన్ చేసుకున్నాను, మండారావు దగ్గర నేర్చుకుంటుంటాను. ఎందుకంటే మాకు రెగ్యులర్ గా మా దగ్గరికి వచ్చినప్పుడు సార్ ఈ పాయింట్ మనం చేస్తే బాగుంటుందని చెప్తే ఆ పాయింట్ తీసేపండి. అది వెంటనే నేను మళ్ళీ దాన్ని చదవడం, దాన్ని ఇన్పుట్ తీసుకోవడం. అంటే ఇన్పుట్ తీసుకోవడంలో నాకు ఏ విధంగా లేదు. ఎందుకంటే ఐఎమ్ ఆల్వేస్ నా అంబిషన్ ఎక్కువ నేర్చుకోవడం అనేది తత్వం. నా తత్వం అది లెర్నింగ్ అనేది. చెప్పండి పద్మావతి. లాస్ట్ అంటే అంత ఇదే కదా. If you are experiencing any issues, I want a heads up, sooner not later. I am focused on problems. Sorry. ఎందుకంటే మీరు అనుకుంటారు ఏజీగా ఉన్నప్పుడు నాకు అసలు ఏ ప్రాబ్లమ్స్ క్లబ్ లెవెల్లో రావాలనుకుంటారు, కానీ 100 ఇష్యూస్ వస్తాయి. మాక్సిమం 100 ఇష్యూస్ లో మీ లెవెల్లో మీరు తీర్చగలిగే ఇష్యూస్ మీరు తీర్చగలుగుతారు. తీర్చలేని పరిస్థితి వస్తుంది దాన్ని అంటే ఎస్కలేట్ చేసుకోవాలి. దానికప్పుడు మనం మిగతా పీడీజీస్ మనం ఇన్వాల్వ్ చేసుకుని మనం చేయగలుగుతాం. రీసెంట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక క్లబ్ పేరు చెప్తున్నాం. ఆ క్లబ్ లో జరిగిన ఈవెంట్ ఏంటంటే డిస్కషన్ అంతా ఇంగ్లీష్ లోని తెలుగులోనే అవుతుంది.
నాకు తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, నేను క్లబ్లో మెంబర్గా నాకు హిందీ ఒకటి వచ్చు, అందుకని క్లబ్ మీటింగ్స్ ఫ్యూచర్లో హిందీలో జరగాలని కంప్లైంట్ రాట్ ఇంటర్నేషనల్ పెట్టారు. మీకు ఆశ్చర్యం వస్తుంది. క్లబ్లో మెజారిటీ ఆఫ్ పీపుల్ కెన్ అండర్స్టాండ్ ఇంగ్లీష్ అని తెలుగు. కంప్లైంట్ చేసింది ఎవరికి? క్లబ్ లెవెల్లో చేయడమే కాకుండా ఆర్ఐకి మెసేజ్ పెడితే ఆర్ఐ ఏమో మళ్ళీ రివర్స్ బ్యాక్ దత్తా గారికి వస్తే దత్తా గారు మళ్ళీ క్లబ్ లెవెల్లో ఉన్న ఏజీకి పంపించడం జరిగింది. ఇలాంటివి కూడా ఉంటాయి, సిల్లీగా ఉంటుంది ఇది. అంతే ఇలాంటి ఇష్యూస్ అన్నీ వస్తాయి కాబట్టి ట్రై టు సాల్వ్ ఫ్రమ్ యువర్ ఎండ్. ఇఫ్ నాట్, I have been in your shoes and an AC. ఇది దీని చెప్తాను చూసారు. ఏదో ఒకప్పుడు అత్త కూడా కోడలు సామెత ఉంది కదా. ఈ రోజు మీరు ఏజీ మిమ్మల్ని ఎలా చూస్తున్నాను, ఇలాగ తిరుగుతూ మాట్లాడుతున్నాను. నేను ఒక టైం ప్రెసిడెంట్గా చేసినప్పుడు, నేను ఏజీగా చేసినప్పుడు ఇలా వింటున్నాను కదా. అది అక్కడ లెవెల్లో కూర్చున్నప్పుడు ఏదైతే నేను అప్పట్లో ఏజీగా ఉన్నప్పుడు ఇలా చేస్తే పోను, అలా చేస్తే పోను ఇలా అనుకున్నాను. అంటే అదే ఫీలింగ్ మీకు కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ కూర్చున్నాను కాబట్టి నాచురల్ కాబట్టి ఫ్యూచర్లో మనం బెస్ట్ వే వాటర్ కష్టాన్ని కూడా మనం చూపించగలం. మీకు పాయింట్ చెప్తాను. ఇక్కడ ఒక స్టోరీతో స్టార్ట్ చేస్తాను. నాసాకి ఒక విలేజ్ వెళ్ళాడు. అందరూ వినండి. నాసాకి విలేజ్కి వెళ్ళి బయట ఇమీడియట్గా ఉన్న సెక్యూరిటీ గార్డ్ అడిగాడు, వాట్ ఈస్ యువర్ గోల్ అని. వాడు ఇమీడియట్ చెప్పిన గోల్ ఏంటంటే, ఐ వాంట్ టు సీ ర్యాకెట్, మా ర్యాకెట్ ఫ్రమ్ ది నాసా చంద్రుడి మీద ప్రవేశించడమే నా గోల్ అన్నాడు. మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము? సెక్యూరిటీ గార్డు నా క్వశ్చన్ అడిగితే నేను ఇక్కడ రోజు ఎవరిని లోపల రానికుండా చూసుకుంటాను, నాది అదే గోలు, ఎందుకంటే నా జాబ్ అదే కాబట్టి. అలాగే స్వీపర్ దగ్గర నుంచి అలా ఒక్కొక్కరు అందరూ మొత్తం సైంటిస్ట్ దాకా వెళ్ళి అడిగితే చివరి సైంటిస్ట్ అడిగితే వాట్ ఈస్ యువర్ గోల్ అంటే వాడు కూడా ఐ వాంట్ టు సీ మై రాకెట్ టు బి ప్లేస్డ్ ఇన్ మూన్. అందరూ కామన్ గా చెప్పుకొచ్చారు. దీంట్లో కామన్ గా జరిగింది ఏంటి? అందరు గోలు ఒకటే. సో మన యొక్క గోల్ ఏంటి? ఇంపార్టెంట్ గా మనందరి యొక్క గోల్ ఏంటి? టు సీ అవర్ డిస్ట్రిక్ట్, నాట్ మీ యాజ్ ఎ గవర్నర్ కాదు, టు సీ అవర్ డిస్ట్రిక్ట్ ఇన్ ది టాప్ లెవెల్. అలాగే ఏం చెప్పాను నేను మీకు? నా డిస్ట్రిక్ట్ కాదు, నేను మీ గవర్నర్ నా ఆర్ఏ నన్ను ఎన్నుకుంది కాబట్టి ఇక్కడ నేను ఉన్నాను. మీకు అర్థమైందా? మనందరూ కూడా ఇండిపెండెంట్ గా వాలంటీర్స్ గా పనిచేస్తున్నాం కాబట్టి దీంట్లో మనకు అది ఆ స్టోరీలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనందరి గోల్ ఒకటే అయి ఉండాలి, టు సీ అవర్ డిస్ట్రిక్ట్ ఇన్ నెంబర్ 1 పొజిషన్. అదే మన గోల్. ఎలా చేసుకెళ్తాం అన్నది ఇండివిజువల్ గా మనం అనుకుంటే కానీ మనం చేయలేము. సింప్లీ ఇర్రెసిస్టిబుల్ ఆర్గనైజేషన్ మన యొక్క, ఎందుకంటే ఇర్రెసిస్టిబుల్ అనే పదాన్ని నేను వాడాను నిన్న. మీకు అందరికీ కూడా మీకు బ్యాచెస్ లో కూడా ఇర్రెసిస్టిబుల్ ఇచ్చాను, నాది కూడా ఇర్రెసిస్టిబుల్ గవర్నర్ అని పెట్టుకున్నాను. ఇది ఈ వర్డ్ పాయింట్ చేసింది ఇప్పుడు కాదు, ఒక టైంలో ఇర్రెసిస్టిబుల్ రోటరీ అనేది కూడా ఒక థీమ్ కూడా. సో మనకి ఈ రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆ ఇర్రెసిస్టిబుల్ ఉంది, తిరుగులేని మనకు మనం అనుకోవాలి, మనం రిప్రజెంట్ చేసుకోవడే. మనం బయటికి ప్రపంచానికి కానీ ఎవరికైనా ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నప్పుడు మనం అండర్గా ఇంట్రడ్యూస్ చేసుకోవాలనుకోండి. యాజ్ ఎ డాక్టర్గా అన్ని నెగిటివ్ మాట్లాడనుకోండి, నా దగ్గర ఎందుకు వస్తారు పేషెంట్? అంతే కదా. అందుకని మన ప్రెజెంటేషన్ ఎలా చేసుకోవాలి? మనం న్యూ వెర్షన్ ఆఫ్ మన రోటరీలో మీరు అందరూ కూడా కొత్త వెర్షన్ అని మనం నిరూపించగలగాలి. అందుకని మనం వేసుకునే డ్రెస్ కోడ్ దగ్గర నుంచి అటైర్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ మ్యాటర్స్. అదే పాయింట్ చెప్తున్నాను. క్లబ్కి వెళ్ళినప్పుడు కూడా మనం అలా ఉండాలి. క్లబ్కి టీషర్ట్ వెళ్ళాం అనుకోండి, నిజం చెప్తున్నాను, మీరు ఇంప్రెషన్ క్యారీ అవ్వదు. గడ్డ పెంచుకొని ఇలా మనం వెళ్ళాం అనుకోండి, ఆ ఇంప్రెషన్ క్యారీ అవ్వదు. సత్యంగా మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది యాజ్ ఏ పర్సన్ గా కాదు, యాజ్ ఏ ఒక ఆర్గనైజేషన్ లో పోర్ట్ఫోలియో రిప్రజెంట్ చేస్తున్నాం అసలు. సో మనం అందరం కలిపి డిస్ట్రిక్ట్ నాశనం చేస్తాం అనుకోండి, మనకు ఎవరికి చెడ్డ రాకపోవచ్చు. రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3020కి ఒక మాయన మచ్చ ఏర్పడుతుంది. అర్థమైందా? సో డిస్ట్రిక్ట్ ఈజ్ ది ఫస్ట్, నాట్ డాక్టర్ ఎంబీఆర్. మనందరి గోల్ ఏంటి? డిస్ట్రిక్ట్ ని ముందు తీసుకెళ్ళడం మన గోల్. దీంట్లో 5 కాంపోనెంట్స్ మనకు చెప్పడం జరిగింది అన్నమాట. ఒకటి, 1 ఈజ్ మీనింగ్ఫుల్ వర్క్, సపోర్టివ్ మేనేజ్మెంట్, పాజిటివ్ వర్క్ ఎన్వైరన్మెంట్, గ్రోత్ ఆపర్చునిటీస్, ట్రస్ట్ ఇన్ లీడర్షిప్. నెక్స్ట్ డే సో ఒక్కో దాంట్లో మాడదాం. మీనింగ్ఫుల్ వర్క్ మనం చేసే దాంట్లో నో వన్ జాయిన్స్ ఇన్ ఎ క్లబ్ టు డూ నథింగ్.
ఏ మెంబర్ అయినా క్లబ్ లో జాయిన్ అయింది జస్ట్ వచ్చేసి 6 నెలలకు ఒకసారి వాడు డబ్బులు కట్టేసి సంవత్సరం పోయాక డబ్బులు కట్టడానికి వస్తాడా? వచ్చేటప్పుడు అందరూ కూడా ఏం చేద్దాం, ఏదో చేద్దామని తపనతో వస్తాడు. అందుకని నో వన్ జాయిన్స్ ఏ క్లబ్ టు డూ నథింగ్. అంటే మనం క్లబ్ లెవెల్లో మనం అబ్జర్వ్ చేయాలి ఏ విధంగా అసలు అందరు మెంబర్స్ నిజంగా ఎంగేజ్ చేయగలుగుతున్నాం లేదని చూసుకోవాలి. వీ నీడ్ టు గివ్ అవర్ మెంబర్స్ పర్పస్ఫుల్ ఆపర్చునిటీస్. ఇప్పుడు మీరు గమనించుంటారు, దీంట్లో కూడా మనకి డైవర్సిఫైడ్ పీపుల్ ఉన్నారు. ఒక బిజినెస్ పీపుల్ ఉన్నారు, ఒక డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నారు. ఆ విధంగా మనం చూసి we need to give our members purposeful opportunity. We should change up these opportunity. Some when what regulates our members don't get what. Ultimately గా మెంబర్ జాయిన్ అయిన తర్వాత ఆర్గనైజేషన్ జాయిన్ అయిన కానీ నాకు ఆపర్చునిటీస్ లేవు, నాకు ఇంట్రెస్ట్ కలగలేదు, నాకు అసలు ఏ పని అప్పచెప్పలేదు, ఆ ఫీలింగ్ రావాలి. కొంతమంది అన్ని చేసుకుంటారు, ఏ ఇన్ఫర్మేషన్ ఎవరికి చెప్పరు. ఈ పరిస్థితి ఎప్పుడు రాకూడదు. కామన్ గా జరుగుతుంది క్లబ్స్ జరిగేది. క్లబ్ లో ఏం జరుగుతుందో క్లబ్ మెంబర్స్ తెలియదు. ఇలాంటి వాటి నుంచి కూడా మనం బయటపడాలి. మనం హౌ క్వశ్చన్ అనుకున్నాం, మీనింగ్ఫుల్ వర్క్ చేద్దామని. మీకు అందరికీ వెళ్తే మెంబర్ సాటిస్ఫాక్షన్ సర్వే అని మీరు గూగుల్లోకి వెళ్ళి మెంబర్ సాటిస్ఫాక్షన్ సర్వే అని కొడితే మీకు ఫామ్ వస్తుంది. ఆ ఫామ్ ని మనం మీ క్లబ్ లెవెల్లో ప్రతి మెంబర్కి కూడా ఇచ్చారనుకోండి, వాడి ఇంట్రెస్ట్ ఏంటి, నువ్వు ఎందుకు జాయిన్ అయ్యావనుకుంటున్నావు, నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు, అలా అన్ని క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. సింపుల్గా ఉంటాయి. అది కూడా నేను యాక్చువల్ చేద్దాం అనుకున్నాను, సివిల్లో ఎందుకో మర్చిపోయినది, మా వాడికి నేను మర్చిపోయాడు యాక్చువల్గా. అది కూడా మీకు ఫాలోలు ఇద్దాం అనుకున్నాను. ఆ మెంబర్ సాటిస్ఫాక్షన్ సర్వే తీసుకొని మీకు ఇంట్రెస్టెడ్ క్లబ్స్ కి ఇచ్చేస్తే సో ఆటోమేటిక్గా వాళ్ళు మనం చేసుకోగలుగుతాం. ఏదది మెంబర్ సాటిస్ఫాక్షన్ సర్వే అన్నారు కదా, అది కరెక్ట్. గ్రూప్ లో పెట్టండి. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ కొన్ని క్లబ్ల్లో 100% అటెండెన్స్ ఇప్పుడు వరకు తేలాడు. ఎస్పెషల్లీ మా క్లబ్ వాళ్ళని ఎలాగ చెయ్యాలి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఉన్నాయనేది కూడా మనం తెలుసుకోగలగాలి. సపోర్టింగ్ మేనేజ్మెంట్ దీంట్లో ఇంప్లిమెంట్ 3 years గోల్స్. ఇప్పటి నుంచి ఏంటంటే రోటరీ ఇంటర్నేషనల్ ఈ గవర్నర్షిప్ అయిపోయిన తర్వాత అమ్మాయి నాది అయిపోయింది, నా సంవత్సరం 360 రోజులు అయిపోయింది అని లేదు. సక్సెస్ ఇయర్స్ ఈ 3 సంవత్సరాల గోల్స్ ఇప్పుడే డిసైడ్ అవుతున్నాయి. మాకు దిశ అనే ప్రోగ్రామ్ March 15 నుంచి 17 ఉన్నారు. మేము ముగ్గురు వెళ్తున్నాం. మా ముగ్గురికి కలిపి గోల్స్ ఉంటాయి. ఈ నీకు గోల్ అలా కాదు, ముగ్గురు కలిపి మీరు అందరూ కలిపి మీరు చేయాలనేది. ఈ నుంచి లాస్ట్ ఇయర్ నుంచి మారింది. ఈ నుంచి ఇంకా స్ట్రాంగ్ ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, మన రిసోర్సెస్ ఎలా వస్తుంది, సపోర్టింగ్ మేనేజ్మెంట్ ఎలా వస్తుంది, వేరే లీడర్షిప్ ట్రైనింగ్ సెషన్స్ అవుతుంది. మనం రోటరీ లీడర్షిప్ ఇన్స్టిట్యూట్ అని ఉంది, ఎక్స్ట్రాడినరీ ప్రోగ్రామ్. నేను వెళ్ళాను, తర్వాత చాలా సంవత్సరం జరగలేదు రోటరీలో. ఈయన మనం చేద్దాం అనుకుంటున్నాను. అల్టిమేట్ గా 5,000 మెంబర్స్ లో, మనకున్న క్లబ్ లో 5,000 మెంబర్స్ లో దే విల్ సెలెక్ట్ ఓన్లీ 25 మెంబర్స్. దే గివ్ ట్రైనింగ్ ఫర్ 2 to 3 days. మంచి రిసోర్సెస్ మెటీరియల్, ఎక్స్ట్రాడినరీగా మెటీరియల్ ఉంటుంది. నేను ట్రైన్ అయ్యాను. అది అద్భుతమైన కార్యక్రమం. అది చాలా అనుకుంటున్నాను. ఎంత ఫీజులు అవుతాం అనేది మనం వెయిట్ అండ్ సీ. అందరూ ఎటువంటి డిస్ట్రిక్ట్ సెమినార్స్కి అటెండ్ అవ్వడం, రోటరీ లెర్నింగ్ సెంటర్, దట్ బ్యూటిఫుల్ రిసోర్స్ సెంటర్, దాంట్లోకి వెళ్ళి మనం చూసుకోవాలి. అండ్ పాజిటివ్ వర్క్ ఎన్వైరన్మెంట్. అవర్ ఆర్గనైజేషన్ విజన్ స్టేట్మెంట్ మీకు ఎప్పుడైనా చూసారా? మనం రోటరీ విజన్ స్టేట్మెంట్ అన్నది చూపిస్తాను. దీంట్లో టుగెదర్ వి అన్నదే ఉంటుంది. టుగెదర్ వి అన్నదే ఉంటుంది. సో మోస్ట్ పీపుల్ వాంట్ టు సర్వ్ విత్ లైక్ మైండెడ్ పీపుల్. మనంతా కలిసి ఎందుకు దగ్గర చేయడము, నైట్ అందరూ పార్టీలో సరదాగా డాన్స్ చేసాము, మన అన్ని ఇన్విటేషన్స్ అన్ని పోయినాయి, మన మధ్యలో ఇన్విటేషన్స్ అన్ని పోయినాయి. వీఆర్ ఆల్ వన్ అనుకున్నాం, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ వచ్చినా సరే వీఆర్ ఆల్ వన్. సో మోస్ట్ పీపుల్ వాంట్ టు సర్వ్ విత్ లైక్ మైండెడ్ పీపుల్ విత్ ద సేమ్ వాల్యూస్. హౌ సర్వే ఇది కూడా ఉంది, మీకు అది కూడా పెడతాను నేను. మీ క్లబ్ లో మనం చేయాలన్నమాట, ఏంటి కావాలనుకుంటున్నాం, మనంతా కలిపి చేయాల్సిన ప్రోగ్రామ్స్ ఏంటనుకుంటున్నాం, అసలు క్లబ్ అంటే ఏమనుకుంటుంది. నేను ఒకసారి వెళ్తుంటాను, సార్ నేను ఈ ప్రోగ్రామ్స్ గురించి మా ప్రెసిడెంట్ చెప్పాను, నా మాట వెళ్ళలేదంటే. ఎందుకంటే ప్రెసిడెంట్కి ఆ లోకల్లో ఉన్న ఎవరైనా లీడర్స్ సరిగా ఆన్సర్ సరిగా చెప్పకపోయినా, కోఆపరేట్ చేయకపోయినా ఆ లీడర్ నిలిచిపడిపోతున్నారు. సో అంచేత మన అసిస్టెంట్ గవర్నర్స్ గా మన ఆ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేయడానికి మనం తీసుకోవాలన్నమాట. రికగ్నైజింగ్ ది మెంబర్స్. ఇందాక మన వీరభద్ర రెడ్డి గారు ఏం చేశారు, ఫస్ట్ ఎవరైతే 9 o'clock వచ్చిన వాళ్ళని ఇద్దరు రికగ్నైజ్ చేశారు. ఎంతమంది గ్రూప్ లో ఎవరికైనా మనం రికగ్నైజ్ చేయగానే మిగతా వాళ్ళందరూ కూడా సేమ్ టైంకి వచ్చి బాగుండు అన్న ఫీలింగ్ మనకు కలుగుతుంది. అలాగే లీడ్ బై ఎగ్జాంపుల్ మనం ఉంటే ఆల్వేస్ ఎప్పుడు కూడా మనకు అది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఇది గ్రోత్ ఆపర్చునిటీస్. సో రోటరీ విజన్ స్టేట్మెంట్ ఎవరైనా చదువుతారా? మొదలై చదువు. రోటరీ విజన్ స్టేట్మెంట్.
Extraordinary statement. Together we see the world where people unite and take action to create lasting change across the globe in our communities and in ourselves. ఎంత ఎక్స్ట్రాడనరీ ఉంటుందో ఇది యాక్చువల్గా పేర్లా చదువుకోవచ్చు. టుగెదర్ we see world where people unite and take action to create lasting change. ఇంపార్టెంట్ వర్డ్, లాస్టింగ్ చేంజ్. పర్మనెంట్గా ఉండాలి చేంజ్ అక్రాస్ ది గ్లోబ్ ఇన్ అవర్ కమ్యూనిటీస్ అండ్ ఇన్ అవర్ సెల్స్. సర్వే జన సుఖినో భవంతు అని ఎందుకంటాం? అందరూ బాగుండాలనుకుంటాం. సమస్త లోక సుఖినో భవంతు అనుకుంటాం. ఇదన్నీ ఆ రెండు స్టేట్మెంట్స్ కూడా మన రోటరీ విజన్ స్టేట్మెంట్ ఉంది. టు కోట్ లూయిస్ ఖాన్ ఆయన చెప్పిన కోట్ ఏంటంటే, ఇట్స్ నాట్ అబౌట్ మీ మీ ఇట్ ఈస్ అబౌట్ మెంబర్ ఎక్స్పీరియన్స్. ఇందా మీకు చెప్పుకొచ్చాను క్లబ్ కల్చర్. కొన్ని క్లబ్స్ లో ఆ కల్చర్ ఉంటుంది. ఆ క్లబ్ కల్చర్ లో ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళే అక్కడ మెంబర్షిప్ లో ఉంటారు. దాంట్లో ఇంకోళ్ళు ఇవ్వలేదు. అందుకంటే ముఖ్యమైనది ఏంటి? మెంబర్ ఎక్స్పీరియన్స్. యాజ్ ఇండివిజువల్ గా మెంబర్ కి నేను రోటరీలో జాయిన్ అవడం వల్ల నాకు ఏంటి బెనిఫిట్ వస్తుంది, నా కుటుంబానికి ఏం బెనిఫిట్ వస్తుంది, నేను సమాజానికి ఏ విధంగా ఉపయోగపడతాను అన్నది ఇంపార్టెంట్ పాయింట్. అది గ్రోత్ ఆపర్చునిటీస్. నెక్స్ట్ ట్రస్ట్ అండ్ లీడర్షిప్. ఇది ఇంపార్టెంట్. రోటరీ లీడర్స్ ఆర్ పర్పస్ డ్రివెన్ అండ్ ఇన్స్పైరింగ్ నాట్ ఓన్లీ త్రూ దేర్ వర్డ్స్ బట్ ఆల్సో త్రూ దేర్ యాక్షన్స్. లీడర్స్ ఇందాక ఫస్ట్ ఈ రోజు 9 o'clock కల్లా మనం వచ్చేసరికి వెళ్ళాను. వీరభద్ర రెడ్డి గారు, నేను ఫస్ట్ వీరభద్ర రెడ్డి వచ్చారు. ఆ మాట చెప్పుకోవాలంటే ఒక 3-4 minutes లో నేను విశ్వనాథ్ గారు వచ్చాం. అప్పటికి ఆల్రెడీ మనకి జ్యోతి గారు ఉన్నారు, మన నారాయణమూర్తి గారు ఉన్నారు. సో లీడ్ బై ఎగ్జాంపుల్ అంటే అదే త్రూ దేర్ యాక్షన్స్. మన టైంకి రమ్మన్నాం, మీకు అనిపించవచ్చు మీరు అందరూ 9 o'clock వచ్చి మీ ముగ్గురు 9:30కి వచ్చామనుకోండి, మీరు ఫస్ట్ మీ మనసులో ఏమనిపిస్తుంది? వీళ్ళందరూ మమ్మల్ని అందరినీ ఏమో టిఫిన్ కూడా సరిగ్గా చేయకుండా 9 o'clock వచ్చి మన ఈ రోజు హ్యాపీగా టిఫిన్ చేసి రిలాక్సింగ్ గా 9:30కి వచ్చాను అనుకుంటారు. మనసులో అనుకుంటారు, బయట చెప్పండి. If you continue to have strong leadership, you will have strong clubs and strong Rotary. Ultimately, district 3020 number 1 గా అవ్వాలంటే ఏంటి? స్ట్రాంగ్ లీడర్షిప్ ఉండాలి ఫ్రమ్ ది బాటమ్. దాని మూలంగా స్ట్రాంగ్ క్లబ్స్ ఏర్పడతాయి. స్ట్రాంగ్ క్లబ్స్ ఏర్పడితే ఆటోమేటిక్ గా స్ట్రాంగ్ రోటరీ అవుతుంది. ఇప్పుడు ఈ గోల్స్ జస్ట్ ఫర్ మన డిస్కషన్స్ ఏం పెట్టింది, ఇది నాట్ కంప్లీట్ గోల్స్ కాదు. ఇది ఎందుకంటే జనరల్ గా రొటీన్ గా అందరూ పెట్టే గోల్స్ ఏంటంటే 10% ఆఫ్ ది మెంబర్షిప్ పెంచుతాము ఇలా అనుకున్నారు. కానీ ఒక చిన్న క్లబ్ ఉంటుంది, ఆడి మెంబర్షిప్ అంతా కలిసి 12 మంది 13 మంది 7 మంది ఉంటారు. వాడికేమో ఒక 2-3 పెంచమని అంటే వాళ్ళు పెంచలేకపోతున్నారు. సో మెంబర్షిప్ ఎక్స్ట్రా స్మాల్ క్లబ్ నేను డిబేట్ చేసింది. ఎక్స్ట్రా స్మాల్ క్లబ్ అంటే మెంబర్షిప్ లెస్ దాన్ 25 members, టార్గెట్ ఓన్లీ 2 members, ఒక ఉమెన్ అనుకుంటాను. మనం మళ్ళీ బ్రెయిన్ స్టార్మ్ చేద్దాం. స్మాల్ క్లబ్ అంటే 25 to 50, టార్గెట్ ఏమో 5 members, 3 men and 2 women. మీడియం క్లబ్స్ అయితే 50 to 100, టార్గెట్ 7 members. లార్జ్ క్లబ్స్ అయితే అక్కడి నుంచి మోర్ దాన్ 100 క్లబ్స్. ఎందుకంటే ఏ రోటరీ ఆర్సీ మిడ్ టౌన్, విజయవాడ మిడ్ టౌన్ తో ఏ క్లబ్ అయినా పోటీ పడగలదా? మెంబర్షిప్ లో కానీ ఫౌండేషన్ లో కానీ దేనికైనా పోటీ పడగలమా? సంచేత వాళ్ళు 93 అవార్డులు కాదు, 95 అవార్డులు 100 అవార్డులు వాళ్ళే తీసుకెళ్ళిపోవాలి. అంతే కదా? అంచేత మనం ఏం చేస్తారంటే వాళ్ళది ఎక్స్ట్రాఆర్డినరీ క్లబ్ అంటే కాదు, జైగాంటిక్ క్లబ్. మన చెప్పాడు ఆ క్లబ్ జైగాంటిక్ క్లబ్. అది వాళ్ళకి ఎక్స్క్లూజివ్ గోల్స్, వాళ్ళ గోల్స్ వాళ్ళకే, ఛాలెంజ్ వాళ్ళకే. వాళ్ళని మనం చిన్న క్లబ్స్ తోటి మనం ఎప్పుడు కంపిటీషన్ మనం పెట్టుకోవడం. సో రోటరీ ఫౌండేషన్ గోల్స్ వస్తారు కదా, నాకు పెట్టిన రోటరీ ఫౌండేషన్ గోల్స్ ఏంటంటే $7 lakh పెట్టారు. దాంట్లో ఏమో పోలియో ఫండ్ రైజింగ్ ఏమో మినిమం, ఇది ఆల్రెడీ నాకు చెప్పింది. నా తర్వాత మన కళ్యాణ్ చక్రవర్తికి ఏకంగా 8 పెట్టారు, $8 lakh పెట్టారు. వాళ్ళు ఇచ్చిన $7 lakh లో $1 lakh ఎక్స్క్లూజివ్ ఫ్రమ్ ది పోలియో మినిమం చేయమన్నారు. 8 ఎండోమెంట్ ఫండ్స్ చేయమని చెప్పుకొచ్చారు. దట్ ఈక్వల్ టు 2 lakhs. యాన్యువల్ ఫండ్ ఏమో $4 lakh ఏమన్నది మాకు పైనుంచి వచ్చిన మాకు జూమ్ మీటింగ్ లో చెప్పిన గోల్స్ అనమాట. నెక్స్ట్ స్లైడ్. పబ్లిక్ ఇమేజ్ గోల్స్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం చాలా యాక్టివిటీస్ చేస్తున్నాము. యాక్టివిటీస్ లో ఇప్పటివరకు యూట్యూబ్ ఛానల్లో మనకి యాక్చువల్గా డిస్ట్రిక్ట్ 3020 యూట్యూబ్ ఛానల్ ఉన్నది. దాంట్లో ఓన్లీ 16 మంది మాత్రమే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 2 వీడియోస్ మాత్రమే ఉన్నాయి. అందుకని ఆ యూట్యూబ్ ఛానల్ ఎవరు మనకి దాన్ని యాక్టివేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. లేకపోతే కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అవుతుంది. అది 2 విధాలుగా ఉంటుంది. ఒకటి ప్రజెంట్ ఈ కెమెరాలో ఆల్మోస్ట్ అన్నింటి మనం
రికార్డ్ అవుతున్నాయి సెషన్స్. ఆ సెషన్స్ అన్నీ కూడా మనం ఈ ఇన్ఫర్మేషన్ అంతా కలిసి ఒకదాంట్లోని యాక్టివిటీస్ అన్ని కలిపి ఇంకొక యూట్యూబ్ ఛానల్లోని మనం డివైడ్ చేస్తే ఎప్పుడైనా మీకు మెంబర్షిప్ గురించి కానీ మీరు ఇండివిజువల్గా ఎవరైనా సరే కావాలనుకుంటే మెంబర్షిప్ అన్ని మనం దాంట్లోకి వెళ్ళి మనం చూస్తే ఆ మెంబర్షిప్ వీడియోస్ ఫ్యూచర్లో మనం అనుకుంటున్నాం ఏంటి జూమ్ మీటింగ్స్ అరేంజ్ చేసి వన్ ఆఫ్ ది పీడీజీస్ మన జూమ్లో తీసుకొచ్చి ఒక స్పెసిఫిక్ టాపిక్ మాట్లాడించి అది రికార్డ్ చేసినంత కూడా మనం యూట్యూబ్ ఛానల్లో పెడితే మన ఫ్యూచర్ రిఫరెన్స్కి మనందరికీ బాగుంటుంది ఈజీ అవుతుంది. And a display of four-way test in all Rotary business places and public areas. Please try not to do small public image program. ఎందుకంటే Rotary International Organization అనేది వరల్డ్ బిగ్గెస్ట్ NGO. మనం చేసే యాక్టివిటీస్ గ్రాస్ రూట్ లెవెల్స్ లో చిన్న యాక్టివిటీస్ అనుకోండి, ఇమేజ్ అక్కడి కావచ్చు. రోటరీ ఏంటి, ఈ చేసిన యాక్టివిటీ ఏంటి అని ప్రజలు అనుకోకూడదు. అందుకనే పబ్లిక్ లో వెళ్ళినప్పుడు రోటరీ క్లబ్ విశాఖపట్నం సిటీ ఏంటి, వైజాగ్ అలైట్ సిటీ ఏంటి, ఇంకోటి డైమండ్స్ ఏంటి పేర్లు ఏంటి, రోటరీ అంటే ఒకటి కాదా అని పబ్లిక్ నుంచి ఈ రకమైన డౌట్స్ రాకుండా ఉండాలంటే పబ్లిక్ ఇమేజ్ యాక్టివిటీస్ ఏం చేసినా సరే టుగెదర్ నా యొక్క అభిప్రాయం మాత్రమే. అన్ని క్లబ్స్ కలిపిగానే పెద్ద యాక్టివిటీ అసలు గేమ్ చేంజ్ కావడం ఒక మొత్తం మంచి ఈవెంట్ మనం చేయగలిగితే, మాస్ స్కేల్లో మనం చేయగలిగితే అది పోతుంది. నెక్స్ట్, ఇది గవర్నర్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ట్రస్ట్ ఏరియాస్. ఇవన్నీ నేను తయారు చేసినవి కాదు, ఇవన్నీ కూడా యునైటెడ్ నేషన్స్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ రోటరీ ఇంటర్నేషనల్ ఇదంతా కలిపేసి మంచి పబ్లిక్ ఇమేజ్ యాక్టివిటీస్ ఎవరు చేద్దాం అనుకుంటున్నారు. ఇవన్నీ కూడా మీకు చాలా వరకు మీకు క్యాలెండర్లు ఇచ్చాను. ఈ యాక్టివిటీస్ అన్ని కూడా ఇంటర్నేషనల్ ఎన్ని మనకి 17 చదవడానికి టైం పట్టేస్తుంది మనకి. ఇవన్నీ కూడా మనం ట్రస్ట్ ఏరియాస్. నెక్స్ట్ లైక్ కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్స్ లో నేను చేద్దాం అనుకుంటే పేల్ టు పింక్. ఇవన్నీ ఏంటని నేను చెప్తాను నెక్స్ట్ టైం. ఇది మనతో బ్రెయిన్ స్టార్మ్ చేయాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్. నాకు కూడా మీ ఫీడ్బ్యాక్ కావాలి. ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ మెనీ యాక్టివిటీస్ అక్రాస్ ది డిస్ట్రిక్ట్, ఈ ఇయర్ అంతా ఒక యాక్టివిటీ మీద మనం అందరూ ఫోకస్ చేస్తాం. డిస్ట్రిక్ట్ అంతా అన్ని క్లబ్స్ అన్ని ఒకే ఫోకస్ చేస్తాం. దట్ గివ్స్ ఇమేజ్ టు ది గవర్నమెంట్ లెవెల్ కూడా ఇమేజ్ కనబడుతుంది. ప్లస్ ప్రతి ఏరియాలో ఎక్కడికి వెళ్ళితే రోటరీ ఒక మంచి ఒక పాయింట్ తీసుకొని చాలా తీసుకెళ్ళి. నేను అనుకుంటున్న పాయింట్ ఏంటంటే గర్ల్ చైల్డ్ ఆల్రౌండ్ డెవలప్మెంట్. మెనీ స్టడీస్ ఇప్పటి వరకు కూడా ఏ కంట్రీలో అయితే ఆడపిల్ల తను ఎంపవర్ అయిందో ఆ కంట్రీ బాగుపడినట్టుగానే మనకి సైంటిఫిక్ గా కూడా మనకి స్టడీస్ లో కూడా ఉన్నాయి. అందుకే మన డిస్ట్రిక్ట్ ఫోకస్ ఏరియా ఏంటంటే గర్ల్ చైల్డ్ ఆల్రౌండ్ స్వశక్తి అని పెట్టాను. స్వశక్తి. సో దీంట్లో మనం ఇంపార్టెంట్ గా మనం 4 క్రైటీరియా తీసుకుంటాము. దీంట్లో 3 మెన్షన్ చేశాను. ఫస్ట్ వన్ ఇది గర్ల్ చైల్డ్ హెల్త్, సెకండ్ వన్ ఇది ఎడ్యుకేషన్, థర్డ్ వన్ ఇది స్కిల్ డెవలప్మెంట్. ఈ 3 ఒక గర్ల్ చైల్డ్ గా నిజంగా ఇవ్వగలిగితే మంచి ఆరోగ్యం, మంచి ఎడ్యుకేషన్, మంచి స్కిల్స్, ఈ 3 ఇవ్వగలిగితే పేదరికం నుంచి బయటపడడానికి అవకాశం ఉంది. మన భారతదేశాన్ని విశ్వగురుగా మనం చూడాలని అనుకుంటే మన గర్ల్ చైల్డ్ మనం ఎప్పుడైతే లిఫ్ట్ చేస్తామో ఆ కుటుంబం ఆటోమేటిక్గా లిఫ్ట్ అయిపోతుంది. ఈ ఫ్రీ బీస్ మీద కూడా ఆధారపడకుండా వాళ్ళ స్వశక్తితో వాళ్ళు బతకడానికి అవకాశం ఉంటుంది. కుటుంబాన్ని వాళ్ళు నెంబర్ 1 గా తీసుకెళ్తారు. అది నా యొక్క మెయిన్ గోల్ అన్నమాట. ఇవన్నీ కూడా చిన్న అంటే రోటరీ క్లబ్, ఇంటర్నెట్ క్లబ్ ఇవన్నీ కూడా మనకి టైం ఫ్యాక్టర్ గా చూస్తున్నాను. మనం అన్ని కూడా ఈ గ్రూప్ లోకి వస్తాయి ప్రస్తుతానికి మనం అది చేయడానికి. బట్ మన ఓన్లీ సింగిల్ ట్రస్ట్ ఏరియా గర్ల్ చైల్డ్ అనుకుంటున్నారు. ఇది మనం బ్రెయిన్ స్టార్మ్ చేద్దాం. I think that is very important topic, sir. ఎందుకంటే girl child education skill development, we also have so many organizations in our cities. RSS is running, so individual companies will run out. Recently the survey has proved 30% of the girl children are having malnourishment and low hemoglobin. So మనం all the time we can do awareness programs and also compatible గా కూడా చేయొచ్చు. యాక్చువల్గా అక్కడ పెట్టాల్సిన ముందు పెట్టారు. పేల్ టు పింక్. పేల్ అంటే ఎనిమియా, టు పింక్ వాళ్ళు ఎనిమియా ఆటోమేటిక్ కరెక్ట్ చేస్తారు. ఇంకా 30% అన్నది నిజం కాదు. ఇది ఓన్లీ అంతా టెస్ట్ చేస్తారు. ఏ గర్ల్ చేయలేదని ముట్టుకున్నా టెస్ట్ చేయండి, అందరూ పేలే.
బ్లడ్ డొనేషన్ క్యాంప్ అంటే పాప అమ్మాయిలు అందరూ లేకొస్తారు, అందరికి టెస్టులు చేయడము, డిస్కార్డ్. అసలు పదం చాలా బాధ ఉంటుంది. ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టేకెన్ ప్రాజెక్ట్ కాల్ ఐరన్ నేషన్. మొత్తం నేషన్ ఐరన్ నేషన్, ఐరన్ తో నింపిమంటుంది, పాత్రలు ఐరన్ పాత్రలు తినమంటుంది, ఐరన్ 6 years వరకు కంటిన్యూస్ ట్రీట్మెంట్లు పెట్టమంటారు. ఎందుకంటే 11 సంవత్సరాల లోపల ఏ గర్ల్ చేయలేని మనం పట్టుకొని మంచి ఆరోగ్యాన్ని ఇస్తే తన కౌమార దశకి వెళ్ళేసాక అడల్ట్సెంట్ ఏజ్కి వెళ్ళేసాకల్లా ఎక్స్ట్రాడనరీగా తయారవుతుంది. దేర్ ఆర్ మెనీ ప్రోగ్రామ్స్ ఫర్ గర్ల్ చైల్డ్. నిన్న మన శౌర్య చెప్పాడు మండారి ఎక్స్ట్రాడనరీ ప్రోగ్రామ్. ఇలాంటివన్నీ కూడా మనం గర్ల్ చైల్డ్ మీద పూర్తి ఫోకస్ మన ఇయర్ అంతా వెళ్ళిపోదాం. హెల్త్ గురించి, ఎడ్యుకేషన్ గురించి మీకు ఎక్స్ట్రాడనరీ ఇన్పుట్స్ ఇస్తాను. నేను దాని మీద చాలా బాగా రీసెర్చ్ చేస్తున్నాను. ఎందుకంటే ఫీటిసైడ్ అండి, తల్లి గర్భంలో హార్మోన్ చంపేస్తున్నారండి. ఇన్ఫెంటిసైడ్, పుట్టిన తర్వాత బయట పారేస్తున్నారు. నెక్స్ట్ లైఫ్. At the end of the life, what really matters is not what we built, not what we got, but what we shared. Not our competence, but our character, and not our success, but our significance. Live a life that matters. Live a life of life.